ఓకే. ఇప్పుడు మరి శ్రీనివాస్ రెడ్డి గారు సినిమాలో ఉన్నారంటే వారికి జనాలకు తెలుసు. పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని. సో, మరి అలాంటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎన్నో చిత్రాల్లో నటించారు. ఇన్ని మూవీస్‌లో మీకు నచ్చిన చిత్రం ఏంటి? మీరు నటించిన వాటిల్లో? అంటే యాక్చువల్‌గా మెయిన్ లీడ్ చేసిన దాంట్లో 'జయమునిత్యమురా' అనేది ఒక లో నుంచి ఆత్మస్థైర్యమే ఇంపార్టెంటు. అన్యోన్యత భావం నుంచి బయటికి వచ్చి ఆత్మవిశ్వాసం అనేది చాలా అవసరం అంటూ చెప్పింది. ఆ మెయిన్ థీమ్ చాలా బాగా ఇష్టం. ఆ సినిమా కథ కానివ్వండి, ఆ టేకింగ్ శివరాజ్ కన్మూరి చేసిన టేకింగ్ కానివ్వండి, ఆ సినిమా కలర్ కానివ్వండి. ఇప్పుడు మళ్ళీ జమ్మలగడి పంపులో కూడా ఎప్పటికప్పుడు గ్రో అవుతూ ఉన్నాం కదా, చిన్నగా తీసుకోవటం. క్యారెక్టర్లలో చాలా ఉన్నాయండి. మొన్న 'రాజా ది గ్రేట్'లో కూడా చాలా మంచి వేషం చేశాను. సోలోలో బాగా చేశాను. 'ఈడియట్'లో నాకు వచ్చిన క్యారెక్టర్లు నాకు బాగా పేరు తెచ్చిన సినిమాలు ఇవన్నీ. దరిదాపుగా బాగా నచ్చితేనే క్యారెక్టర్లు చేస్తూ ఉంటాను. సో, మీరు కామెడీ మాత్రమే చేయగలరని కాదు, అన్నీ చేయగలరు. కానీ మీరు ఇష్టపడేది ఓన్లీ కామెడీ అండి? లేదు నాకు ఇలాంటి డ్రీమ్ రోల్ ఉంది, నేను ఇది కూడా చేయగలను, కానీ ఇలాంటి రోల్స్ ఎప్పుడూ చేయలేదు, అలాంటి రోల్స్ ఏమైనా ఉన్నాయా? అదేం ఆలోచన లేదండి. ఇస్తే ఆర్టిస్ట్గా చేయడం. ఇప్పుడు లేడీ క్యారెక్టర్ ఉంది, ఇది ఎప్పుడు అనుకోలే నేను. ఒక లేడీలాగా చేయాలి, ఒక అమ్మాయిలాగా చేస్తే బాగుంటుంది అని ఆలోచన రాలేదు. అనుకోకుండా కథ విన్న తర్వాత ఓకే, దీంట్లో ఎంటర్టైన్మెంట్ ఉంది, మనం చేయడానికి కొత్తదనం ఉంది అని చేశాను అన్నమాట. అంటే ఒకవేళ అవకాశం వస్తే ఏదైనా మీరు చేయగలరనే కాన్ఫిడెన్స్ అయితే ఉంది ఈ రోల్ అని. పర్టికులర్గా అయితే ఏం లేదు. హీరోగా చేసేది అంటే మెయిన్ లీడ్గా చేసే సినిమా ఏదైనా సరే ఏదైనా కొత్తగా డిఫరెంట్గా ఉంటేనే చేస్తాను, లేకపోతే అసలు చేయనండి. నెక్స్ట్ చేసే సినిమాలు కానివచ్చు, కమిట్ అయిన సబ్జెక్టులు కానివచ్చు, ఏదైనా సరే ఏదో ఒక యూనిక్ పాయింట్ ఉండాలి. నెక్స్ట్ ఒక సినిమా చేస్తున్నాం, దాంట్లో లేడీస్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ వాళ్ళ లైఫ్కి సంబంధించిన పాయింట్ ఒకటి చేస్తూ ఎంటర్టైన్మెంట్తో చేసి, దాని తర్వాత ఇంకో థ్రిల్లర్ చేస్తున్నాం, దాంట్లో ఒక కామెడీ డైలాగ్ కానీ ఒక కామెడీ ఎక్స్ప్రెషన్ కానీ ఉండదు. సినిమాకి వెళ్తే ఆడియన్ కూడా ఎండ్ వరకు టెన్షన్గా అలా కూర్చొని ఉంటాడు, అంత ఎమోషన్ ఉంది దాంట్లో. అలా ఏదైనా డిఫరెంట్గా ఉంటే చేయాలన్న ఆలోచన. అందుకే క్యారెక్టర్లు ఎలాగో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ నాకు వచ్చే కామెడీ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఇప్పుడు శ్రీను వైట్ల గారిది, రవితేజ గారి సినిమాలో మంచి వేషం ఎంటర్టైన్మెంట్. త్రివిక్రమ్ గారు, ఎన్టీఆర్ గారి సినిమాలో మంచి వేషం చేశాను. అనిల్ రావుపూడి, వెంకటేష్ గారిది F2 అని ఒకటి వస్తుంది, దాంట్లో కూడా మంచి వేషం. అవి ఎంటర్టైన్మెంట్ ఎలాగో ఉన్నాయి. డిఫరెంట్ అన్నప్పుడు ఇలాంటి టైంలోనే ప్లాన్ చేసుకొని ఏదైనా కొత్త కదా డిఫరెంట్గా ఉందంటే ఇక్కడ కమిట్ అవుతుంది. సో ఇప్పుడు బిజీగా ఉన్నారు, మీ ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ ఏంటంటే మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఫ్యూచర్లో లైక్ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఏంటి? పంతం అని గోపీచంద్ గారి సినిమా, దాంట్లో మంచి వేషం చేశాను. ఓకే. ఇలా క్యారెక్టర్లు రిలీజ్ వరుస ఏదో ఒక క్యారెక్టర్లు వస్తూ ఉన్నాయి. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ హీరో చేసే సినిమా ఒక 3-4 నెలల తర్వాత ఒకటి వస్తుంది అన్నమాట. మళ్ళీ మా ప్రొడ్యూసర్, మా మేకప్ మ్యాన్, మా మేనేజర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సినిమా స్టార్ట్ అవుతుంది ఈ మంత్ ఎండ్లో. దాని తర్వాత ఇంకో థ్రిల్లర్ స్టార్ట్ అవుతుంది. క్యారెక్టర్లు ఇవి మామూలు. సో మూవీస్ ఇవి కాకుండా మరి బయట మీరు కొన్ని వాటికి టీవీ ఛానల్స్లో కూడా కనపడుతూ ఉంటారు. సో అలాంటివి ఏమైనా చేస్తున్నారా ఇప్పుడు? అంటే టీవీ ఛానల్స్లో బాగా అదేంటంటే పుట్టిల్లు, పండక్కి పబ్బాలకు వస్తే బాగుంటుంది పుట్టింటికి అన్నట్టు. గ్యారంటీగా మళ్ళీ టీవీకి రావాలి, 100% ఎప్పటికైనా టీవీకే రావాలి. ప్రస్తుతానికి అక్కడ చేస్తా. అప్పుడప్పుడు ఇలాంటి ప్రమోషన్స్ ద్వారా కానివ్వండి, ఏదైనా పండగ స్పెషల్స్ కానివ్వండి, వాటి ద్వారా టీవీలు కూడా వస్తూ ఉంటాయి. చాలామంది ఎక్కువ చుట్టాల్లో, విలేజ్లో మా చుట్టాలందరూ ఒకసారి టీవీలో ప్రోగ్రామ్ చేయరా ఛానల్లో చూసి అంటూ ఉంటారు. అందుకే టీవీ అంటే బాగా ఇష్టం. ఎప్పుడు వస్తూనే ఉంటాం, అప్పుడప్పుడు కార్యక్రమాలకు వాటికి ఇటుకు వస్తుంది. ఇప్పుడు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంది స్మాల్ స్క్రీన్ కూడా, అంత క్రేజ్ అనేది. ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ కానివ్వచ్చు, వెబ్ సిరీస్ కానివ్వచ్చు, టీవీ సీరియల్స్ కూడా ఎంత గ్రాండ్గా చేస్తున్నారంటే అంత. సో మరి మీరు ఏమనుకొని వచ్చారు ఇండస్ట్రీకి అనేది? పాస్ట్ కదా, షార్ట్గా ఒకటి పెడితే మీరు ఇదే ఇండస్ట్రీ అనుకునే వచ్చారండి? ఇండస్ట్రీలో అంటే లైక్ ఏదో ఒకటి చెయ్యాలి కంపల్సరీ. నా ఫ్రెండ్స్ పంపించారు నన్ను, నువ్వు కరెక్ట్ సూటబుల్ ఇండస్ట్రీకి, నీకు బాగుంటుంది వెళ్ళు అని చెప్పి పంపించారు. ఇక్కడికి వచ్చాక ఛానల్ స్ట్రగుల్స్ పడ్డాం. ఆ బాధపడ్డ సంగతి అనేది పక్కన పెడితే, ఒకవేళ ఆర్టిస్ట్ అవ్వబోయి ఉంటే ఏదో ఒకటి ఇండస్ట్రీలోనే, కెమెరా డిపార్ట్మెంట్ అవ్వచ్చు, లైట్ మ్యాన్ అవ్వచ్చు, ఏదో ఒకటి కంపల్సరీ ఇక్కడే ఉండేవాడిని. ఇదైతే వదిలేదు. నాకు తెలిసింది ఇదే. ఈ మీడియాలో వీటిల్లోనే ఇండస్ట్రీ అంటేనే బాగా ఇష్టం. ఇక్కడే డైరెక్షన్ డిపార్ట్మెంట్లోనూ ఏదో రకంగా ఇక్కడే ఉండేవాడిని. సో ఎంతో స్ట్రగుల్ చేశానన్నారు. ఎంత కాలం, 30 years ఇండస్ట్రీ అన్న మన పృథ్వీలా తీసుకుని మీరు ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీ అండి? యాక్చువల్లీ 2000 నుంచి అండి, లైక్ 18 years అయింది. సో 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీకు నేర్పించిన పాఠాలు ఏంటి? మీరు నేర్చుకున్న గుణపాఠం ఏంటి? మనకి ఇక్కడ తెలుసు అనుకుంటాం, అంతా మనకి అంత ఈజీ ఇండస్ట్రీ ఏముంది అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మనకి జీరో నాలెడ్జ్.
యాక్చువల్గా కాస్ట్యూమర్ని మనం ఏదన్నా ఇక్కడ గుండి కుట్టండి అంటే అది సజెషన్ సార్, లేదా క్లోజ్ సార్ కనపడదు నెక్స్ట్ షాట్లో కొడతా అంటాడు. అంటే అంత ఈజీ అయిపోయింది డైరెక్షన్ అనేది. కానీ సినిమా అంటేనే ఈజీ అయిపోయింది ఇదంతా. కానీ అది దాన్ని సక్సెస్గా పొందాలంటే మనకు తెలిసింది జీరో నాలెడ్జ్, ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉండాలి. ఇక్కడ ప్రతిదీ కౌంట్ అవుతూ ఉంటుంది. మన బిహేవియర్ కావచ్చు, మన యాక్టింగ్ కావచ్చు, మన మ్యాటర్ కావచ్చు, అన్నీ కౌంట్ అవుతూ ఉంటాయి. అన్నీ జాగ్రత్తగా ఉంటూ చేసుకుంటూ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకుంటూనే ఉండాలి. సో అలా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఈవెన్ కామెడీ అంటే కూడా అంటే ఒక నవ్వించడం అనేది అది చిన్న విషయం కాదు. సో మరి ఒక కమీడియన్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటంటారు? లైక్ ఏ క్వాలిటీస్ ఉంటే తను సక్సీడ్ అవుతారు? బికాజ్ ఇప్పుడు మీరు సక్సెస్ పాత్లో ఉన్నారు, సో ఏ అంశాల మీద ఫోకస్ చేయాలంటారు? ఇలా చేస్తేనే అవుతారని కాదండి, మినిమం సెన్స్ ఒకటి, సెన్స్ ఆఫ్ హ్యూమర్, టైమింగ్ అయితే ఉండాలి. దాంతో పాటుగా ఇంకేమైనా టైమింగ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి. మనం చేసే కామెడీ మన మనసుకు తెలిసిపోద్ది. కొంచెం ఎక్కువ చేస్తున్నావా, తక్కువ చేస్తున్నావా, ఎకిలిగి చేస్తున్నావా అనేది ఎవరైనా చేసినప్పుడు కూడా తెలిసిపోతూ ఉంటుంది. అవన్నీ మనం కంట్రోల్ చేస్తూ చేయాలి. ఒక్కోసారి ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం. డైరెక్టర్ వచ్చి చెప్తే అవును కదా అని చెప్పి మళ్ళీ ఫైన్ ట్యూన్ చేసుకుంటూ ఉంటాం. అవకాశం వస్తే అసలు ఇప్పుడు చూడండి, కమెడియన్సే ఎక్కువ. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నంతమంది కమెడియన్స్ ఎక్కడా లేరు అసలు. ఏ క్యారెక్టర్ తీసుకున్నా కానీ ఓ 10 సినిమాలు జరుగుతుంటే 10 మంది రకరకాలుగా క్యారెక్టర్లు అందరూ అన్ని సినిమాల్లో చేస్తూ ఉంటారు. అంటే ఎంతమంది ఉండబట్టి. లేకపోతే ఎవరికోళ్ళు ఒకళ్ళు తక్కువ మంది ఉన్నట్టు కాకుండా ఎక్కువ మంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్స్. అందరికీ అవకాశం వచ్చినప్పుడు, ఎవరికైతే అవకాశం వస్తుందో వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. ఆ టైమింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని వచ్చినప్పుడు